పేరు మీద స్కాములు, హైదరాబాద్ పేరు మీద, మూసీల పేరు మీద, లగచర్ల పేరు మీద, ఫ్యూచర్ సిటీల పేరు మీద, ఫోర్త్ సిటీల పేరు మీద భూములు స్వాహా చేసుడు, నోట్ల కట్టుడు, లెక్కలు పెట్టుడు తప్ప ఇంకొక పని ఎక్కడ కనబడతలేదు. ముఖ్యమంత్రి మంత్రులు పోటీపడి ఒకరికి మించి ఒకరు, ఎవరికి వీలైతే వాళ్ళు అందిన కాడికి దాచుకుందాం, కప్పం గట్టి కాడికి కట్టొద్దాం, మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మనం ఏమి ఇచ్చినాం, ఏ మాట ఇచ్చినాం అన్న సోయి ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు. నిజమే, దబ్బుకుని ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అని చెప్పేసి అంటున్నారు ఒకవైపు. అదే కనుక జరిగితే హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల పరిస్థితి దారుణంగా మారబోతుంది. మంచినీళ్ళ విషయంలో కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతిరోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు, పట్టణాలు, నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల 2 రోజులకు పోయినాయి. రోజు తప్పించి రోజుకు 2 రోజులకు ఒకసారి అన్నది మొదలైంది. మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. పోలవరం విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు. ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ. ఆనాడు ఎట్లయితే జరిగిందో, ఆ 60 ఏళ్ళు ఎట్లయితే దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఒక పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపినరో, ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది. నీళ్ళ శాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీళ్ళ శాఖ మంత్రి అయ్యిండు. ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు. మేము మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసి నదుల నీళ్ళ పట్ల సోయి లేదు.